హలో అండి. రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకపోవడమే కాకుండా, ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని, మరింత మంది అవ్వాతాతలు గనుక మరణిస్తే వాళ్ళందరి శవాలని ఊరేగిస్తూ, సింపతి రాజకీయాలు చేసి ఎలక్షన్‌లో ఓట్లు పొందాలనే ఉద్దేశంతో ఉన్నారా అనేటువంటి భయం కలుగుతుందండి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గనక మార్చి 27వ తారీఖునే ఏప్రిల్ 3వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ క్రియను ప్రారంభిస్తామని డిసైడ్ చేసిన తర్వాత, సాక్షిలో కూడా కథనాలు వచ్చిన తర్వాత, ఏప్రిల్ 1న, ఏప్రిల్ 2న, ఏప్రిల్ 3న ఈ పెన్షన్ పంపిణీకి చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడు అని కథనాలు ఎలా రాయగలుగుతారు? ఒకవేళ నిజంగానే పంపిణీని చిత్తశుద్ధితో చేద్దాము అనుకుంటే గనక మార్చి 30వ తారీఖే హైకోర్టు క్లియర్ గా వాలంటీర్లు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో దూరంగా ఉంచండి, వాళ్ళు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో పెన్షన్ పంపిణీ చేయండి అని డైరెక్షన్ ఇచ్చినప్పుడు, ఎలక్షన్ కమిషనర్ కూడా అధికారులకు చెప్పినప్పుడు, మరి మార్చి 30, మార్చి 31, ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 అంటే 4 రోజుల పాటు తాత్సారం చేసి ఒక డెసిషన్ తీసుకోకుండా ప్రభుత్వానికి ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ, లేదు సచివాలయ సిబ్బంది కానీ, మెప్మా కార్యకర్తలు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ, ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటే వీళ్ళందరినీ వాడి ఆ లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేసే అవకాశం ఉన్నా కానీ, సర్క్యులర్ ఏదైతే కొంతమంది ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఆఫీస్కి వచ్చి తీసుకోవాలని చెప్పినప్పుడు, మరి ఈ రోజున ఏప్రిల్ 3వ తారీఖు 9 లోపే ఆ పెన్షన్దారులు ఆఫీసులకు వస్తే, మధ్యాహ్నం వరకు వాళ్ళని వెయిట్ చేయించి ఎండల్లో వేచి ఉంచి వాళ్ళకి టెన్షన్ వచ్చేది చేసి వాళ్ళ ఆరోగ్యాలు పాడయ్యి వాళ్ళు చనిపోయే విధంగా కారణం అయ్యారు అంటే, ఇది కేవలం రాజకీయం కోసం, ఓట్ల కోసం ఆడినటువంటి రాక్షస క్రీడగానే ఇక్కడ మనం పరిగణించాలండి.